आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः संध्यादयो रात्रयः सर्वे सावरजंगमा प्रतिदिनं कुर्यात् सदा मंगलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ముందుగా రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వార ఫలాలు 18వ తేదీ నుంచి 24వ తేదీ ఆగస్టు 24వ తేదీ వరకు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్ష త్రయోదశి ఉపరి చతుర్దశి ఆదివారం నుండి శ్రావణ బహుళ పంచమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు వరుసగా మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని నక్షత్రం వరకు ఈ వారంలో చంద్ర సంచారం ఉంది. కుంభరాశిలో శనితో సమాగమించింది. మీనరాశిలో రాహుతో సమాగమించింది. ఈ వారాంతంలో మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి 18వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదంలో వక్రించిన శని పూర్వభాద్ర మొదటి పాదంలోకి వస్తున్నాడు. 19వ తేదీ పూర్వ ఫల్గుణి నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 20వ తేదీ మఖ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం. అదే రోజు మృగశిర నక్షత్రం మొదటి పాదంలో గురు ప్రవేశం కూడా ఈ వారంలో జరుగుతున్నది. 21వ తేదీ మృగశిర నక్షత్రం 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. మరి 22 సాయన లెక్క ప్రకారంగా, సాయన సిద్ధాంత ప్రకారంగా కన్యాయనము సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం. 23వ తేదీ ఉత్తర ఫల్గుని మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 24వ తేదీ శుక్రుడు ఉత్తర 2వ పాదం కన్యా రాశిలోకి ప్రవేశిస్తూ నీచబడుతున్నాడు. ఇది ఈ వారంలో జరుగుతున్న మార్పులు. ఈ వారంలో ప్రత్యేకంగా శుక్రుడు కన్యా రాశిలోకి, ఈ వారాంతంలో గురువు మృగశిర నక్షత్రంలోకి మారడం విశేషం. ఈ వారంలో జరుపుకునేటువంటి పండుగలు 18వ తేదీ హయగ్రీవ ఉత్పత్తి, 19వ తేదీ రాఖీ పౌర్ణమి, దీన్ని నార్లీ పౌర్ణమి కూడా అంటారు, జంధ్యాల పూర్ణమి అని కూడా అంటారు. శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి శ్రావణ పూర్ణిమగా చెప్పుకోదగ్గది. ఈ యొక్క పౌర్ణిమ చాలా విశేషంగా సాంప్రదాయ విధులు నిర్వహించేటువంటి పద్ధతులు ఉన్నాయి. వేద అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు, ఉపనయనం గావించబడినటువంటి వాళ్ళకి మరి మౌంజీ ధారణలు, ఉపాకర్మలు ఇవన్నీ కూడా జరపబడతాయి. 22వ తేదీ కజ్జలి తృతీయ, 23 సంకష్టహరణ చతుర్థి, 24 నాగపంచమి. దీన్ని రక్షా పంచమి అని కూడా అంటారు. ఇది ఈ వారంలో జరుపుకోబోతున్నటువంటి ప్రత్యేకమైన పర్వములు. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి కూడా దాదాపుగా మీకు 18, 19, 20, 21వ తేదీలన్నీ కూడా చాలా ఉత్సాహవంతంగా ఉంటారు. బంధుమిత్రుల సమావేశాలు,
ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఉత్సవపూరితమైనటువంటి కార్యక్రమంలో, పండుగ లాంటి వాతావరణంలో మీరు ఉంటారు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్ది ఆధ్యాత్మిక విషయాలకు, భగవత్ ప్రార్థనలు, కొన్ని కార్యక్రమాలకు, తీర్థయాత్రలకు సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావనలో ఉంటాయి. విశేషంగా మీకు అనుకున్నటువంటి మిత్రులు కానీ బంధువులతో కలయికలు ఉంటాయి. మరి పాతకాల జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహితులు లేదా మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పరిచయాలు ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. కాస్త విందు భోజనం లాంటి భోజనాలు కూడా ఈ 2021లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులలో, కొన్ని సందర్భాలలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో కొన్ని మార్పులు రావచ్చు, ఆలస్యం జరగవచ్చు, కొద్దిగా ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా శుభంగానే ఈ 2021 మీకు నడుస్తుంది. ఆ తదుపరి ప్రయాణ సన్నాహాలతో ఉంటారు, లేదా ఏదైనా ఒక వార్త రావాల్సి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ సంబంధమైనటువంటి వాతావరణంలో లేదా తల్లి ఆరోగ్యంలో, పిల్లల ఆరోగ్యంలో కొద్ది మార్పులు ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత సమస్యలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక పరిస్థితుల విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా నిర్వహించుకోగలుగుతారు. ఏదో ఒక గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, మీ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రతి పనిలో కొద్ది ఆలస్యంగా ఉంటుంది. అలాగే మీకు తిరిగి 24వ తేదీ అన్ని విధాల అనుకూలతలు అన్నీ కూడా మీకు ఏర్పడుతున్నాయి. అయితే ఈ వారంలో కలగబోతున్నటువంటి మార్పుల మూలకంగా మీరు అయినంత వరకు అత్యంత సన్నిహితులు, తోడబుట్టినవారు, ఇలాంటి వాళ్లతో ఉన్న అనుబంధాలలో కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భార్య ఆరోగ్యంలో, పిల్లల ఆరోగ్యంలో కొద్దిపాటి మార్పులు కలగబోతున్నాయి ఈ వారాంతంలో. వాటి గురించి కూడా జాగ్రత్త తీసుకోండి. ముందు భవిష్యత్తు గురించినటువంటి సమీప భవిష్యత్తులో కూడా పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త, భార్య ఆరోగ్య విషయంలో మార్పులు, లేదా ఆర్థిక పరిస్థితులు ఏదైనా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మేషరాశి వారు ప్రత్యేకంగా శుక్రుడి సంబంధమైనటువంటి పూజలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే అశ్విని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులలో శారీరకంగా కొంత శ్రమ ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి. అయినప్పటికీ కూడా ప్రయాణాలు ఇదమిత్తంగా ఉంటాయి. కొద్దిగా ఆందోళన చెందుతారు. అయితే వీటిని మీరు అధిగమించాలి. ప్రత్యేకంగా గృహ సంబంధమైన విషయాలలో మీకు కొన్ని ప్రత్యేకమైన వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయం, పిల్లల గురించి, కుటుంబ సభ్యుల గురించి, మరి అలాగే ఒక శుభకరమైనటువంటి పరిణామం కలిగేటువంటి అవకాశాలు మీకు మున్ముందు కనబడుతున్నాయి. ఒక మంచి సంకల్పం చేసుకోగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితుల విషయంలో ఆందోళన చెందకుండా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ అలాంటివంటి కూడా చేసుకోవడానికి వీలుంది. కృతికా నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, ఇతరత్ర అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత ఉన్నా మీరు కొద్ది మూర్ఖపు వైరితో కొద్ది విరోధాలు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో ఆందోళన చెందకుండా, విరోధాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో నుంచి ఏర్పడుతున్న మార్పుల వల్ల కొద్దిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఆహార విహారాలలో కొద్దిగా శ్రద్ధ వహించండి. అలాగే కొద్దిగా ఒక నియమ నిబంధనలతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇష్టదైవాన్ని ప్రార్థనతో పాటు శుక్రగ్రహ ప్రీత్యర్థం మీరు శుక్రగ్రహ ప్రార్థనలు చేసుకోవడం చాలా మంచిది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. 20-20వ తేదీలలో జరగబోతున్నటువంటి ఉత్సవాలు 20-23 వరకు కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ ప్రారంభంలో మాత్రం కొద్దిగా ఆలస్యంగా మీ పనులు జరుగుతాయి. కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యలకు, అలాగే కుటుంబ బాధ్యతల విషయంలో కూడా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి విషయాలు కూడా కొద్దిగా వరకు మీకు బాధ్యతాయుతంగానే కనబడతాయి. కొందరి విషయంలో సెలవులు ప్రకటించుకోవడం
ఇంటి అందే ఉండడం కూడా జరగవచ్చు. అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. కొన్ని సమస్యలు అధిగమించుకోగలుగుతారు. అలాగే మనస్సౌఖ్యం, సదానందం, ఇష్టగృహ శుభోజనం 20, 21, 22, 23లో కూడా బంధుమిత్రుల సమావేశాలు, వివాహ శుభకార్యాల్లో పాల్గొనడాలు ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. లేదా మీ తోబుట్టువుల యొక్క గృహాల యందు కానీ, అత్యంత సన్నిహితులైనటువంటి మిత్రుల గృహాలలో కానీ ఏవైనా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిలో కూడా మీరు పాల్గొనడం జరుగుతుంది. తర్వాత ఆర్థిక పరిస్థితులు కూడా మీకు మెరుగైపోతాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగైపోతాయి. ఆకస్మికంగా అనుకోకుండా 24 ఏదైనా ఒక ప్రయాణం సంభవించవచ్చు. కొన్ని పరిస్థితులు ఆరోగ్యాల విషయంలో కొద్ది నలత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. వృషభ రాశికి ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల మూలకంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మీరు ఏర్పరచుకోబోతున్నారు. అలాగే అత్యంత సన్నిహితులు కావచ్చు, అత్యంత గౌరవనీయులైనటువంటి సభ్యులను కూడా కలుసుకోబోతున్నారు. కొందరి విషయంలో వృషభ రాశి వారికి నూతన ఉద్యోగంలో చేరడం కూడా జరగవచ్చు. లేదా ఉద్యోగంలో అనుకున్న రీతిగా మార్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు మంచిగానే పొందబోతున్నారు. ఇవన్నీ కూడా మీకు ఈ వారంలో జరుగుతున్న మార్పుల వల్ల మున్ముందు మీకు పొందగలుగుతారు. 2021లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే కృత్తికా నక్షత్ర జాతకులకు చిన్నపాటి ప్రయాణాలు లేదా ఆర్థికపరమైన సమస్యలను కొద్దిగా మీరు తట్టుకొని నెగ్గడానికి ప్రయత్నం చేయవలసి వస్తుంది. ప్రయాణాలు కూడా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా అన్ని విధాల మీ యొక్క సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త వారి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఒక మంచి వాతావరణం ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల మీకు మున్ముందు జరగబోతున్నది. మృగశిర నక్షత్ర జాతకులకు ఒక బృహత్తర ప్రణాళిక లేదా ఏదైనా ఒక దూరదేశ ప్రయాణము, ఆర్థికపరమైన విషయాలలో కానీ ఏదైనా ఒక మంచి లక్ష్యంతో మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేహారోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాలి. అలాగే మీకు ఆకస్మికంగా కొంత ధనలాభం కూడా కలిగేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో జరగబోతున్న కొన్ని మార్పుల విషయంలో మీ చేత కొంత ప్రత్యేకంగా కొన్ని ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాల విషయంలో శని స్తోత్రం ఒకటి చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఎక్కడైనా ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టుకు ప్రదక్షిణ కానీ మేడి చెట్టుకు పూజ కానీ చేయండి. అన్ని విధాల అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో కొన్ని మంచి మార్పులు కలగబోతున్నాయి. నిర్మాణాత్మకమైన పనులు, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు చేయబోతున్నారు. గృహ సంబంధమైన వ్యవహారాలలో కూడా చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. అయినప్పటికీ ఈ వారం ప్రారంభం ఏదైతే ఉందో కొద్దిగా అజీర్తి సంబంధమైన వ్యాధులు కానీ లేదా ఏదో కొద్దిగా మానసికంగా ఒత్తిళ్లు కానీ ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అది ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, గృహ సంబంధమైనటువంటి చిక్కులు కావచ్చు. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు కొద్దిగా మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు 18, 19లో కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఉత్సాహంగానే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. 20, 21లో మీ ఆలోచనలు మెల్లమెల్లగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి తొందరపాటు లేకుండా అన్నిటి సరైన అవగాహనతో, ఎలాంటి తొందరపాటు లేకుండా సరైన అవగాహనతో మీరు కొద్దిగా నిబ్బరంగా ఉండి పనులను సాధించుకోండి. అలాగే మీ యొక్క తల్లి తండ్రుల ఆరోగ్యాలు, పెద్దవాళ్ళ ఆరోగ్యాలు, మీ ఆరోగ్యాల విషయంలో కూడా కొద్దిగా ఆలోచించుకోవచ్చు. అంటే పెద్ద భయపడేటువంటి విషయాలు కావు, కొద్దిగా నలతలాగా ఉంటుంది. ఎందుకో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి సేవా కార్యక్రమాలు కావచ్చు, మరి దేవాలయ సంబంధమైన దర్శనలు కావచ్చు, కొద్దిగా ప్రత్యేకమైన కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత అలసత్వం కూడా ఉంటుంది, అది మీరు అధిగమించుకోవాలి. 22, 23 తేదీలు కూడా ఒక ప్రత్యేకమైన మార్పు వస్తున్నది. ఇది ఈ వారంలో జరుగుతున్న ఈ మార్పుల వల్ల ఆ 22, 23, 24లో మీరు సామాన్యంగా
కొద్దిగా ఆలోచనలతో ఉండడం కానీ, అకాల భోజనాలు చేయడం కానీ, ఏదైనా ఇతరుల విషయంలో జోక్యం తీసుకొని వారికి సహకరించడం కానీ ఏదో ఒక ప్రత్యేకతగా ఉంటుందండి. కొద్దిగా మానసికంగా ఆరాటం ఎక్కువగా ఉంటుంది. అయినా ఏదో ఒక శుభమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ఇతరమైన కార్యక్రమాల్లో పాల్గొన కావచ్చు, కానీ శ్రమతో మానసిక శారీరక శ్రమలతో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. 24వ తేదీ కూడా చాలా వరకు బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడాలు ఇత్యాదులన్నీ కూడా మీకు బాగానే కనిపిస్తున్నాయి. ఈ వారాంతంలో జరుగుతున్న మార్పులు మీకు మున్ముందు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి ఫలితాలు కూడా వస్తాయి. అలాగే మిథున రాశికి సంబంధించి వివాహం కానీ, కన్యలు అంటే పెళ్ళి కానీ, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరు కొన్ని ప్రయత్నాలు చేసుకున్నట్టయితే ఫలితాలు, మంచి ఫలితాలు, కొన్ని నిర్ణయాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా సంబంధమైన విషయంలో కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. మరి మాతృవర్గంత సౌఖ్యంశం నవధాన్య వివర్ధనం అన్నారు. స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణం, అంటే ఇక్కడ కొత్త మిత్రులు, కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మిథున రాశి వారికి ఒక శుభసూచకమైన మంచి మార్పే కనబడుతున్నది. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆకస్మిక ప్రయాణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ వారంలో ధన సహాయం కూడా బాగా మీకు లభిస్తుంది. ధనాన్ని కూడా బాగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు బాగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులు మెల్లమెల్లగా మీరు మీ యొక్క ఆగిపోయిన పనులు ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ఇతరుల సమస్యలలో, ఇతరుల యొక్క విషయాల జోక్యం కూడా తీసుకోగలుగుతారు. కొన్ని సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతో మీరు కొన్ని పనులు చేపట్టవలసినటువంటి అవసరం కూడా మీకు కలగబోతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ వ్యవహారాలు కూడా సంతృప్తినిస్తాయి. కొంత ధనము వృధా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో జరుగుతున్న మార్పులు మీకు అన్ని విధాల శ్రేయస్కరంగానే కనబడుతున్నది. మిథున రాశి వారు ఈ వారంలో తప్పకుండా చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పరిహార పూజలన్నీ కూడా రాహు సంబంధమైనటువంటి పూజలు, రాహు సంబంధమైన స్తోత్రాలు చేయండి. అలాగే శుక్రుని గురించి కూడా ప్రత్యేకంగా చేసుకోండి, బాగా ఉంటుంది. ఈ వారంలో కొంత మీకు వైద్య సలహాలు, వైద్యాలయాల దర్శనాలు కూడా ఉండవచ్చు. కొద్దిగా తెలియని నీరసత్వము, భయము, ఆందోళన కూడా ఉంటాయి. వాటిని మీరు దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పుల విషయంలో, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితుల విషయంలో శ్రద్ధ వహించాలి. కొన్ని చిక్కు సమస్యల పరిష్కారాలకు మీరు సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ మీకు 18, 19 ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. 20, 21లో దేహారోగ్యంలో కానీ, కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. ప్రయాణాల విషయంలో దూరంగా ఉండండి. అలాగే ఏమైనా కమిట్మెంట్స్ మీరు చేయవలసినటువంటి విషయాలకు కూడా మీకు అంత అనుకూలం కాదు 20, 21. ఆ తదుపరి 22, 23 చాలా నెమ్మదిగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. 24 నాడు మరి మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. ఈ వారంలో మీరు అయినంత వరకు కొన్ని మంచి ఫలితాలు మీకు ఈ వారాంతంలో కలగబోతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. ఏదో ఒక సంతోషకరమైనటువంటి వార్త కూడా వింటారు. కొన్ని చక్కటి ప్రణాళికలతో మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పునర్వసు నక్షత్ర జాతకులకు విరోధుల చేత కానీ, జ్ఞాతులు అంటే మీకు పడరాని వాళ్ళ జ్ఞాతుల చేత కానీ కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కుటుంబ బాధ్యతల విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. అలాగే పిల్లల విషయంలో కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు అన్ని విధానాలు అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. మంచి ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఉత్సాహంగానే ఉంటాయి. అయితే తరచుగా మీరు ప్రయాణాల మూలకంగా ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. అత్యంత సన్నిహితులతో మీరు కొద్దిగా నిర్మోహమాటంగా మాట్లాడి దాన్ని నిష్ఠూర పడవలసినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని విషయాలకు కొద్దిగా దూరంగా ఉండండి. ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆశ్లేష నక్షత్ర జాతకులు. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఖచ్చితంగా
చేసుకోవలసినటువంటి పరిహారాలు 20-21 ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. 18, 19, 20, 21 పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. 18, 19లో మీరు అయినంత వరకు విశ్రాంతిగా ఉంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. మరి కొత్త వాళ్ళతో పాత వాళ్ళతో మీరు సన్నిహితంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా మీరు కాలం గడిపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 20-21వ తేదీ కూడా అనుకూలమైనదే, కానీ ఒక సుదీర్ఘమైన ఆలోచన, గంభీరమైన ఆలోచనలతో ఉంటారు. కొద్దిగా దైవం మీద భక్తి బాగా పెరుగుతుంది. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం, ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అయినప్పటికీ మీరు ఇతరులకు మాత్రం ఉత్సాహంగానే కనబడతారు. కుటుంబ బాధ్యతల విషయంలో, కొన్ని నిర్మాణాత్మకమైన పనుల విషయంలో, ఉద్యోగ విషయంలో కొన్ని జటిల సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిరోహించగలుగుతారు. మంది శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కానీ, లేదా యజ్ఞయాగాదుల క్రతువులకు సంబంధించిన విషయాల్లో కానీ, దైవపరమైనటువంటి కార్యక్రమం కానీ పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా అది కొంత మీకు తృప్తినిచ్చేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఆ తదుపరి మీకు 22, 23వ తేదీలలో సింహరాశి వారికి ఒక మార్పు రాబోతున్నది. కొద్దిపాటి ఆందోళనలు, గృహ సంబంధమైన వ్యవహారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు, ఆర్థికపరమైన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం, చక్కటి ప్రణాళికబద్ధంగా మీరు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొద్దిగా నియమ నిబంధనలతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దూర ప్రయాణాలను మీరు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఎలాంటి కమిట్మెంట్స్, ఆర్థికపరమైన కమిట్మెంట్స్ అట్లాంటివి కూడా మీరు కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది. కొంతవరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత 24వ తేదీ నుంచి మీకు శుభ పరిణామాలు ఉండబోతున్నాయి. ఈ వారంలో సింహరాశి వారికి కలగబోతున్నటువంటి మార్పుల మూలకంగా కుటుంబ సౌఖ్యాలు అన్ని విధాల అనుకూలంగా ఉంటున్నప్పటికీ కంటి సంబంధమైన జబ్బులు కానీ, నరాలకు సంబంధించినటువంటి జబ్బులు కానీ బాధపడుతున్నటువంటి వాళ్ళు, కొద్దిగా వృద్ధాప్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏదైనా వైద్య సహకారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండవచ్చు. కొంతమంది విషయంలో శస్త్రచికిత్సల సలహాలు కూడా పొందడానికి అవకాశాలు మున్ముందు రాబోతున్నాయి సింహరాశి వారికి. మఖ నక్షత్ర జాతకులకు పనులు కొద్దిగా ఆలస్యంగా జరుగుతాయి. అయినప్పటికీ కూడా సంతోషంగా ఉంటారు. అయితే మిత్రుల మూలకంగా కానీ, బంధువుల మూలకంగా కానీ ధనము కొంత అపారంగా ఖర్చు కానీ, కాలయాపన అంటారు, కాలాన్ని వృధా చేయడం కానీ, ధనాన్ని వృధా చేయడం కానీ జరుగుతుంది. ఇంట్లో కొన్ని గృహ సంబంధంగా కొన్ని వేడుకల మూలకంగా కూడా కొంత ద్రవ్యం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో మంచి మార్పులు, వృత్తి సంబంధమైన విషయంలో కొన్ని మంచి మార్పులు, కొంతమంది విషయంలో ట్రాన్స్ఫర్స్ అట్లాంటి కూడా అంటే అనుకున్న చోటికి రావడాలు కూడా జరగవచ్చు. మరి అలాగే ఈ యొక్క మార్పుల మూలకంగా మీరు శుభకార్యాల్లో పాల్గొనేటువంటి, శుభకరమైనటువంటి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేసేటువంటి విధానాలు ఇవన్నీ కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు తరచు ప్రయాణాలు కానీ, వృత్తిలో ఇతరుల చేత కొద్ది అవరోధాలు కానీ రావచ్చు. యాజమాన్యంతో, అధికారులతో సంఘర్షణ లేకుండా చూసుకోండి. కుటుంబ వ్యవహారాల్లో కూడా సంఘర్షణ లేకుండా చూసుకోండి. అలాగే తండ్రి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబంతో సహా కలిసి ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు లేదా అలాంటి ఆలోచనలు మీకు కలగబోతున్నాయి. ఈ వారంలో సింహరాశి వారు చేసుకోవలసినటువంటిది శుక్రుని యొక్క ప్రత్యేకమైన పూజ చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీకు మున్ముందు లభించే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం, కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభం 18, 19వ తేదీల్లో చాలా గంభీరంగా ఆలోచనలు, లోతైన ఆలోచనలతో ఉంటారు. పనులు కాస్త ఆలస్యంగా లేదా మీ యొక్క శారీరక, మీ మానసిక ప్రవృత్తులు కొద్ది ఆలస్యంతో ఉంటాయి. వివిధ విషయాలు, అంశాల మీద
మీరు దృష్టి సారిస్తుంటారు. అయినప్పటికీ ఉత్సాహంగానే మీరు కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు 20, 21వ తేదీ, 22, 23వ తేదీలన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు. 20, 21 దేవతా సంబంధమైన విషయాలు కానీ లేదా శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ కొన్ని లోతైన ఆలోచనలతో మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గాలు, మిత్రవర్గాలతో కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆర్థిక పరిస్థితులకు ఆర్థిక ప్రణాళికలు కూడా చక్కగా వేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. 22, 23వ తేదీలు కూడా ఇంచుమించుగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటున్నప్పటికీ ఈ వారాంతంలో ఆకస్మికంగా ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి గురించినటువంటి ఆరోగ్యంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వారంలో జరుగుతున్న కొన్ని మార్పులు, శుభకార్యాల గురించినటువంటి ఆలోచనలు, అలాగే దూరదేశ ప్రయాణాల గురించిన ఆలోచనలు, వివాహ సంబంధ విషయాల ప్రస్తావనలు, అలా ఉద్యోగ సంబంధమైన ప్రస్తావనలు, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక సందర్భంగా మీకు నచ్చని వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కూడా భార్యాభర్తలు మంచి అవగాహనతో ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ కన్యా రాశికి ఈ వారంలో జరుగుతున్న మార్పులు ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన విషయాలే ఎక్కువ గంభీరంగా కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీ ఉద్యోగంలో కొంత మార్పు కలిగే అవకాశాలు ఉన్నాయి. సోదరుల సహకారాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ కింద పనిచేసే వారి సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా కుటుంబ సమేతంగా ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం రాబోతున్నది. తర్వాత మీ ఆశయాలు నెరవేరబోతున్నాయి. మీకు కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ కొంతమంది సహాయ సహకారాలు కానీ పొందేటువంటి అవకాశాలు కూడా మీకు మంచి కనబడుతున్నాయి. ఏదైనా ఒక ఆధ్యాత్మికమైన కేంద్రాన్ని దర్శించాలి, ఏదైనా ఒక యాత్ర చేయాలన్న ఆలోచనలతో కూడా మీరు ఉండబోతున్నారు. చిత్తా నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా ప్రయాణాలు, అలాగే ఉద్యోగాలలో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులు ఎవరైనా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఎడిషనల్ రెస్పాన్సెస్ బాగా ఉంటాయి, ట్రావెలింగ్స్ బాగా ఉంటాయి. అలాగే డ్యూటీ మీ యొక్క ఎక్కువగా అధికమైన బరువు మోసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆకస్మికంగా మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీరు ఈ వారంలో మీ సొంత విషయాలకు కానీ, గృహ సంబంధమైన విషయాలకు కానీ, ఇతరుల విషయంలో కానీ కొద్దిగా అధికంగానే మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. అయితే కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ రాహు సంబంధమైనటువంటి పూజ ఒకటి చేసుకోండి. అలాగే శుక్ర సంబంధమైనటువంటి పూజలు కూడా కొన్ని చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ప్రారంభంలో మీ కార్యక్రమంలో కొద్ది మార్పులు ఉంటాయి. అయినప్పటికీ ఉత్సాహపూరితంగా మీరు కొన్నిట్లో పాల్గొనడం జరుగుతుంది, అనుకున్న పనులు చేయడం జరుగుతుంది. ఎక్కువగా బాధ్యతలు గల విషయాలు, గృహ సంబంధమైన విషయాలు, వివాహాలు, వేడుకలు, వాటికి సంబంధించిన విషయాలు మీరు ఎక్కువగా పాల్గొనడము, దూర ప్రయాణాలు చేయడము ఇత్యాదులన్నీ కూడా సంభవించవచ్చు. 20, 21 కూడా కొంత దైవ సహాయంతో, అంటే మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా దైవ చింతనలో వండుకుంటూ కూడా కొన్ని పనులు మీరు చక్కగా చేస్తారు. కొద్ది ఆలస్యంతోనైనా మీ పనులు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని మార్పులు చేర్పులు మాత్రం కలిగే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే 22, 23వ తేదీలో జరుగుతున్నటువంటి విషయాలలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. 24వ తేదీ కూడా ఏదైనా ఒక శుభకార్యంలో మీరు పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ వారంలో చాలా వరకు ఆకస్మిక ప్రయాణాలు, బంధువర్గ మిత్రవర్గాల సమావేశాలు, వారికి సంబంధించినటువంటి ఖర్చులు, కొంత వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కలగబోతున్నాయి. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పులు మున్ముందు మీకు మంచి ఫలితాలే ఇవ్వబోతున్నది. అయినప్పటికీ కూడా తులారాశి వారికి ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా తెలియని నిస్సత్తువ, చిన్న భయం, నిద్రలేమి ఏర్పడవచ్చు. భార్యాభర్తల మధ్యన
స్వల్ప అవగాహన లోపాలు, చిన్నపాటి వాదనలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని విషయాలలో మీరు ఇతరుల అభిప్రాయాలను కూడా మన్నించి ముందుకు పోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ వారంలో మీకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాని మూలకంగా అలసటలు కూడా ఎక్కువగానే కనబడబోతున్నాయి. ఈ వారంలో కలుగుతున్న మార్పుల మూలకంగా మున్ముందు అయితే మొత్తం మీద తులారాశి వారు జాగ్రత్తగా ఈ వ్యవహారాలు చూసుకోండి. ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి తులారాశి వారు మీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు స్వల్ప మార్పులు, అలాగే అనుకోని ప్రయాణాలు, ఖర్చులు, వాద వివాదాలు కొద్దిగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు ఉన్నాయి, అయినా భయపడవలసినటువంటి అవసరం లేదు. అలాగే మీకు ధన సహాయం కూడా బాగా ఉంటుంది. ఈ వారంలో చాలా వరకు ఈ చిత్తా నక్షత్ర జాతకులు విందులు వినోదాలకు బాగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ఒక మాత్రం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వాతి నక్షత్ర జాతకులకు మంచి ఆలోచనలతో, సుదీర్ఘమైన ఆలోచనలతో, చక్కటి ప్రణాళికతో మీరు ఉంటారు. ఒక ప్రయాణం కూడా చేయవలసి ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామితో కానీ చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలతో, కొద్ది వాగ్వాదనలతో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆకస్మికంగా ధనలాభాలు ఉన్నాయి. ఆకస్మికంగా ఖర్చులు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కొంతవరకు మీకు మీ సమస్యల పరిష్కారమే మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ కేతు సంబంధమైనటువంటి పూజ. కేతు గ్రహానికి సంబంధించినటువంటి ఉపచారాలు చేసుకోండి. అలాగే శుక్రునికి సంబంధించిన ఉపచారాలు కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. అర్థలాభం, వస్త్రలాభం, చిత్తసౌఖ్యం, మనోధృతి. మొత్తం మీద 18, 19వ తేదీల్లో వృశ్చిక రాశి వారు అత్యంత ఆనందంగా, ఉత్సాహంగా మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధు మిత్రుల, కుటుంబ సభ్యులతో మరి చాలా వరకు చక్కటి ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా మీరు ఆనందపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త మిత్రులు, కొత్త ప్రయత్నాలు, కొత్త మిత్రుల చేత కొన్ని ప్రయోజనాలు ఇవి కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 20, 21వ తేదీలలో చిన్నపాటి మార్పులు రావచ్చు. కొద్దిగా ఆలస్యంగా మీ పనులు జరగవచ్చు. గృహ బాధ్యతలు బాగా చూసుకోవాల్సి ఉంటుంది. వృత్తిపరమైనటువంటి గృహ సంబంధమైన బాధ్యతలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా. మీ స్వప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో బాగా అలసిపోయినట్టుగా కనబడతారు. ప్రయాణాలు కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. తల్లి ఆరోగ్యంలో కానీ, తండ్రి ఆరోగ్యంలో కానీ జాగ్రత్త తీసుకోండి. అలాగే సోదరుల మూలకంగా కొంత అనుకూలతలు ఉన్నాయి, కొంత ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కొద్దిగా గమనించుకోవాల్సినటువంటి అవసరాలు 20-21లో కనబడుతుంది. అయితే ఇదంతా కూడా మీ ఆలోచన సరళిని నేను తెలియజేస్తున్నాను. ఈ సంఘటనలు జరుగుతాయని కాదు, మీ ఆలోచన సరళి ఆ విధంగా కొంత గంభీరంగా ఉంటుంది, లోతుగా ఉంటారు. 22, 23వ తేదీలలో కూడా ఆలస్యంగానే పనులు జరుగుతుంటాయి. లోతైన ఆలోచనలు చాలా లోతుగా చేస్తారండి. అంటే అన్నెన్నో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంది. కానీ ఈ వారాంతంలో చాలా హుషారుగా మీరు ముందుకెళ్ళబోతున్నారు. అయితే దీని విషయంలో చెప్పేది ఏంటంటే, ఈ వారం ప్రారంభం బాగానే ఉంది, వారాంతం బాగానే ఉంది. ఈ మధ్యకాలంలోనే మీ ఆలోచనలు చాలా గంభీరంగా ఉంటాయి, లోతుగా ఉంటాయి. వివిధ అంశాలను పరిశీలించవలసి ఉంటుంది. A to Z అన్ని చూసుకున్నటువంటి పరిస్థితులతో మీరు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అయితే ఈ వారాంతంలో జరుగుతున్న మార్పులలో మీరు శుభకార్యాలలో పాల్గొనడం, విదేశీయానాలకు సమాయత్తం కావడం, చాలా పుష్టింకాంతిం తథా కీర్తి, ఇష్టకార్యార్థ సాధనం, ఏదైనా సాధించుకోవడానికి అనుకూలత ఉన్నది. అయితే ఇది ఎంతవరకు అంటే, మీరు అదృష్టం మీద ఆధారపడి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, వృశ్చిక రాశి వారికి షేర్ మార్కెట్లో ఉంటున్నటువంటి వాళ్ళకి చాలా కొత్త కొత్త థాట్స్ వస్తాయి, ఏదేదో చేయాలని. అయితే ఇదమిత్తంగా నిర్ణయించుకోవడంలో ఏం చేస్తారంటే, ఇది మీకు అప్పుడే దాంట్లో ప్రాఫిట్ కనబడుతుంది, అప్పుడే కొంత నష్టం కూడా కనబడుతుంది. కాబట్టి స్థిమితంగా ఉండి
నిర్ణయించుకోవాలి, మంచి చెడు చూసుకొని నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అంటే రాంగ్ రూట్లో వెళ్లకుండా అనుకున్న పనులు అయితే సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని అత్యాశకు పోకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, బాగా ఉంటాయి. ఇది మునుముందు ఈ వారాంతంలో జరుగుతున్న మార్పుల వల్ల మునుముందు జరిగే విషయాలు. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు చేయగలుగుతారు. మీ వ్యవహారాల్లో మంచి మార్పులు రాబోతున్నాయి. మీ ఇంటి విషయాలలో, భూ సంబంధమైన వ్యవహారాలలో, అట్లాగే మీ సంతానం విషయంలో, శుభకార్యాల నిర్ణయాలు ఇట్లాంటివన్నీ కూడా మీకు మంచిగానే జరగబోతున్నాయి. అలాగే కొంత మీరు వాయిస్ ఇన్వెస్ట్మెంటే చేస్తారు. కొంత ఆనందానికి కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ఈ వారంలో జరుగుతున్న మార్పుల వల్ల మీరు కొంత బాధ్యతాయుతమైనటువంటి అంటే ఆర్థికపరమైన వ్యవహారాలు కావచ్చు, ఆలస్యంగానైనా మీరు పనులు సాధించుకుంటారు, విజయం సాధిస్తారు. అలాగే ఈ వారంలో అనురాధ నక్షత్ర జాతకులు శుభకార్యాల విషయంలో బాగా మీరు పాల్గొంటారు. మీ కుటుంబ సభ్యులలో కానీ, సమీప బంధువుల వివాహాల విషయాలలో కానీ మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా చాలా అనుకూలతలు ఈ వారంలో జరగబోతున్నాయి. అన్ని పరిస్థితులు అన్నిటిని మీరు అధిగమించగలుగుతారు. మంచి నిర్ణయాలతో మీరు ముందుకు పోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈ వారంలో కలుగుతున్న మార్పులకు చాలా వరకు ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని స్థిరమైన నిర్ణయాలు, మేజర్ అంటే మార్పులు చేర్పులకు సంబంధించిన విషయాలన్నీ కూడా చేపట్టబోతున్నారు. మరి వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని, రాహువు, శుక్రుడు 3 గ్రహాలకు స్తోత్రాలు, 3 గ్రహాలకు పరిహారాలు చేసుకోండి. అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకు ముందున్నాయి. అలాగే ఈ వారాంతంలో మీరు సంకష్టహర చతుర్థి ఏదైతే ఉందో దానికి సంకష్టహర చతుర్థికి సంబంధించిన గణేశుని పూజను కూడా ప్రత్యేకంగా ఈ వారంలో చేసుకోండి. అనుకూల పరిస్థితులు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా గంభీరమైన వాతావరణంతో ఉంటుంది. సత్ఫలితాలనే ఇస్తుంది. మంచి ఆలోచనతో చూస్తారు. సమగ్రంగా అన్ని విషయాలను పరిశీలన చేసుకొని లోతమైన వ్యవహారాలను వాటికి ఏ విధంగా ముక్తాయింపు చేయాలన్న ఆలోచనలతో ఉంటుంటారు. ఇది కొంతవరకు మీ వ్యక్తిగత విషయాలు, మీ వృత్తికి సంబంధించిన విషయాలు, మీ ఇంటికి సంబంధించిన విషయాలు ఇత్యాదులు ఉండవచ్చు. ఎందుకో ఈ వారం ప్రారంభంలో ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ కూడా కొద్దిపాటి ఆలస్య భోజనాలు, అకాల భోజనాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 20-21 తేదీలు చాలా అత్యంత అనుకూలంగా కనబడుతున్నాయి. బంధువులు, మిత్రులు, దగ్గరి వారు, అత్యంత సన్నిహితులు, సోదరులు వీరికి సంబంధించిన విషయాలు ఉండవచ్చు. ప్రయాణాలు కూడా జరిపే అవకాశాలు, స్వల్ప ప్రయాణాలు జరిపే అవకాశాలు, అలాగే శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, కొత్త పరిచయాలు, కొత్త మిత్రులతో ఆనందంగా ఉండడాలు లేదా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. 20-21, 22-23 ప్రణాళికల్లో కొద్ది మార్పులు చేర్పులు, మీ షెడ్యూల్లో కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయి. కొంతవరకు అస్థిరంగా నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటారు. అయినప్పటికీ నిర్ణయించుకునేటువంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. 24వ తేదీ అయినంత వరకు మీ పనిలో చాలా ఆలస్యం, మీ శరీరంలో కూడా కొంత అలసత్వం ఉంటుంది. కాస్త నిదాన బుద్ధితో మీరు పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులో అయినంత వరకు కుటుంబ వ్యవహారాల విషయంలో, కొన్ని ఆర్థికపరమైన విషయాలలో కొద్దిగా లోతుగా ఉంటే ఆలోచనలు చేస్తారు. మీ అభిప్రాయాలకు, ఇతరుల అభిప్రాయాలకు కొద్ది భిన్న వాతావరణం ఉండవచ్చు. అలాంటి వాతావరణాన్ని మీరు అధిగమించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొద్దిపాటి ఆలస్యంతో మీ పనులు నిర్వహించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సమేతంగా ఎక్కడైనా ప్రయాణాలు చేయవచ్చు, చిన్నపాటి ప్రయాణాలు చేయవచ్చు. సంతానంతో కానీ, జీవిత భాగస్వామితో కానీ స్వల్ప అభిప్రాయ భేదాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రొఫెషన్లో మీరు ఏ ప్రొఫెషన్లో ఉంటారో ఆ ప్రొఫెషన్లో కూడా కొద్దిపాటి అభిప్రాయ భేదాలు జరగవచ్చే అవకాశాలు ఉన్నాయి.
పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారం అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. వచ్చే మార్పులు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణాలతో సతమతమవుతుంటారు. అలాగే కుటుంబ సభ్యుల అవగాహన కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు. అయినప్పటికీ ఇవన్నీ కూడా మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారికి ఒక ప్రత్యేకత ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల జరగబోతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ శుక్రగ్రహ సంబంధమైన స్థితి, శుక్రగ్రహ స్తోత్రం, శుక్రగ్రహ పూజలు ఏవైనా చేసుకోండి, బాగా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళైతే లలిత అష్టోత్తరాలు కూడా చేసుకోండి, అనుకూలదండి. అంటే ఇవన్నీ కూడా దీని సారాంశం ఏంటంటే ధనుర్రాశి వారికి ఈ వారంలో జరుగుతున్న మార్పులు, ఈ వారంలో జరుగుతున్న మార్పుల సారాంశం ఏంటంటే వ్యాకులంచైవ నిస్సత్వ అర్థనాశో రిపోర్భయం. అంటే మీకు ప్రతి దాంట్లో ఒక కాంపిటీషన్ కనబడుతుంది, ఏదో ఒక తెలియని వ్యాకులత, ఎండ్లెస్ థింకింగ్ అంటారు. అయినంత వరకు కుటుంబ సౌఖ్యాన్ని పొందడంలో కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవగాహన లోపం భార్యాభర్తల మధ్యన కానీ పిల్లల మధ్యన కానీ అవగాహన లోపం కొంతవరకు కలిగి ఈ విధంగా మీకు కలత చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకు గాను మీరు శుక్రస్తోత్రం కొంతకాలం ప్రత్యేకంగా చేసుకోండి, బాగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో కొంతవరకు మంచి మార్పులే రాబోతున్నాయి. మీ యొక్క దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల మూలకంగా కొంత లాభించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు మీ చేత అర్థం లేని ఖర్చులు, అంటే ఆకస్మికంగా కొంత ఖర్చు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 18, 19వ తేదీలు పూర్తిగా కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి, గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. ఒక శుభకార్యంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. పండుగ లాంటి వాతావరణంలో మీరు ఉండిపోయేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. 20, 21వ తేదీ కూడా ఇంచుమించుగా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేకమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. శుభకార్యాలు, దైవ సంబంధమైన కార్యాలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అకాల భోజనాలు, వేళ తప్పిన భోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక దూర వార్త, అంటే ఏ న్యూస్ ఫ్రమ్ ద డిస్టాంట్ ప్లేస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి 22, 23వ తేదీలు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి రోజు. 24వ తేదీ ఏదైనా ప్రయాణం చేసేటువంటి రోజుగా కనిపిస్తున్నది. ఈ వారం మకర రాశి వారు జరుగుతున్న మార్పులకు అనుకూలంగానే ఉన్నాయి. సాధారణ ఫలితాల కన్నా మీకు అనుకూలమైన ఫలితాలే పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే బంధుమిత్రుల సమాగాలతో, శుభకార్యాల అడావుడితో మాత్రం ఉండేటువంటి పరిస్థితులు మీకు మన ముందు కూడా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చిన్నపాటి ప్రయాణాలు ఉండేటువంటి అవకాశాలు. కుటుంబ సభ్యులతో అనుకూలతలు పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోండి. శ్రవణ నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి వాతావరణం, అలాగే కొత్తవారి పరిచయం, ధనపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడాలు ఇట్లాంటివి ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తండ్రి, గురువు, తల్లి ఇలాంటి వాళ్లకు సేవ చేసేటువంటి పరిస్థితులు, దర్శించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే దూరపు దేశంలో ఉన్నటువంటి సంతానం తల్లిదండ్రులను దర్శించుకోవడం కానీ లేదా గురువులను దర్శించుకోవడం కానీ జరుగుతుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతున్నది. ఆర్థికంగా కూడా అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నది. మకర రాశి వారు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులకు మీరు ప్రత్యేకంగా శని స్తోత్రం, రాహు స్తోత్రం చేసుకోండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం, శతభిషం, పూర్వాభాద్ర, త్రయఃకుంభం. కుంభరాశి వారు ఈ వారాంతంలో జరుగుతున్నటువంటి మార్పులు ప్రత్యేక ప్రణాళికలతో కూడుకున్నదై ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా సతమతమవుతుంటారు, లేదా ఉక్కిరి బిక్కిరి సలిపేటువంటి పనులతో కూడా మీరు అకాల భోజనాలతో కానీ కొద్దిగా సతమతమవుతూ ఆనందంలోనే కొద్ది ఆయాసం కూడా పడేటువంటి పరిస్థితులు అనుకోండి.
చిన్నపాటి సమస్యను కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక పరమైనది కావచ్చు, బంధువుల మూలకంగా కావచ్చు, అది అన్నీ మీకే ఉంటాయని కాదు, ఇంకొన్ని విషయాలు కూడా మీరు స్వీకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 20-21 ఏదో ఒక ప్రత్యేకమైన స్థల సందర్శన చేసేటువంటి పరిస్థితి, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. పని మాత్రం సాగుతుంటుంది. అంటే మీరు నవ్వుతూనే ఉంటారు, కానీ మీ ఆలోచనలు అట్లా గంభీరంగానే సాగుతుంటాయి. అలాగే 22-23 తేదీలు కూడా ఇంచుమించుగా మీరు ఆలోచనలతోనే సతమతం అవుతున్నారు. 24వ తేదీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ఉంటున్నారు. ప్రత్యేకంగా బంధుమిత్రుల సమావేశాలు, కుటుంబంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. ఈ వారంలో జరుగుతున్న మార్పు చాలా కాలంగా రాజీ పడలేనటువంటి తత్వం గల వ్యక్తులు, భార్యాభర్తలు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారి యొక్క సాన్నిధ్యం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా కాలం తర్వాత మీరు ఏ పనులు అయితే ఎక్కడైతే ఆపారో ఆ పనులు కొద్దిగా సడలించి ముందుకు పోయేటువంటి అవకాశాలు కూడా బాగానే కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తే కుంభరాశి వారికి ఈ వారంలో కొన్ని మంచి మార్పులు ప్రారంభమైనట్టుగా చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు కానీ లేదా దూర ప్రయాణాలు కానీ సంభవించే అవకాశాలు, ద్రవ్యపరమైన సమస్యలు అంటే డబ్బుతో కూడినటువంటి ఖర్చులు, వాటికి సంబంధించిన విషయాల్లో పరిష్కారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంత మీకు ఇతరుల సహాయ సహకారాలు, ఆకస్మిక ధనలాభాలు, అంటే రావలసిన డబ్బైనా రావచ్చు మీకు. అలాంటివన్నీ కూడా ధనిష్ట నక్షత్ర జాతకులకు అనుకూలతలే కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు కూడా ఒకంత అనుకూలతలే ఉంటున్నప్పటికీ కొన్ని పనులలో ఆలస్యం, కొన్ని పనులలో మీకు నచ్చని పనులు కూడా చేసేవలసినటువంటి పనులు ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఏది ఏమైనా మీరు ఆలస్యంగానైనా మంచి పనులు మాత్రం చక్కగా నిర్వహించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఈ వారంలో ఏర్పడబోతున్నాయి. మీరు ఏదైనా మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ రకంగానైనా మీరు ఈ వారంలో జరుగుతున్న మార్పులు మీకు అన్ని విధాల అనుకూలతలనే ఇచ్చేటువంటి పరిస్థితి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. అయినప్పటికీ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ శని స్తోత్రం, రాహు స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే శుక్రునికి సంబంధించిన పూజలు కూడా చేసుకోండి. అనుకూలతలు మీకు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి 18-19వ తేదీలో అయినంత వరకు ఉత్సాహంగానే ఉండబోతున్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఒక శుభకరమైనటువంటి ప్రణాళికలో అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, విందులు కావచ్చు, వినోదాలు కావచ్చు, నోములు కావచ్చు, వ్రతాలు కావచ్చు, అలాంటివి ఏదో ఒకటి 18-19 బాగానే ఉంది. అనుకోకుండా 20-21 కూడా మీకు ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతవరకు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతో సతమతం అవుతుంటారు. అలాగే ఏదో ఒక భయం, ఒక తెలియని ఆందోళన కూడా మిమ్మల్ని వెంబడిస్తుంటుంది. దైవం మీద భారం వేసి మీరు కాలాన్ని గడుపుతున్నట్టుగా కనబడుతుంది. 20-21వ తేదీ ఇది అయినంత వరకు మీ మానసికంగా ఆరాటం లేని, అంటే మీ మానసికంగా పెద్ద ఆరాటంతో ఉన్నటువంటి శ్రమలా కనబడుతున్నది 20-21వ తేదీ. ఆ తదుపరి మీకు 22-23వ తేదీలలో కొంత ఉత్సాహం కలుగుతున్నది. పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. మరి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అన్నీ కూడా పరిష్కరించే మార్గంలో దిశలో ఉన్నాయి. 24 కూడా ఇంచుమించుగా మీరు వాతావరణాన్ని సరిగ్గా మదింపు చేసుకొని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వారంలో ఎక్కువగా మీకు కలుగుతున్నటువంటి ఆందోళనలు, ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి వాటిది ఏంటంటే, ప్రత్యేకించి వ్యాపారులైతే వ్యాపారాన్ని ఎలా నడుపుకోవాలి, భాగస్వాములతో ఎలా ఉండాలి, పని వాళ్ళతో ఎలా ఉండాలి, వీటికి మదించినటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే మీ శరీరంలో కూడా ఉష్ణోగ్రత, అంటే శరీర తత్వంలో కూడా కొద్ది మార్పు వస్తున్నది. కాబట్టి దానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా కొంత ఆందోళన కనబడుతున్నది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో
భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు ఏర్పడవచ్చు. కొంత కుటుంబ సౌఖ్యానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీనరాశి వారు కొంత మధ్యస్థంగా కాలం గడపడం మంచిది. అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులను ఒప్పించు కానీ, పిల్లల్ని ఒప్పించు కానీ, జీవిత భాగస్వామిని కానీ, వ్యాపార భాగస్వామిని కానీ, పై అధికారులను, ఉద్యోగంలో ఉంటే పై అధికారులను కానీ ఎవరిని ఒప్పించి పని చేయలేని స్థితి ఒకటి ఉంది అండి. అది పక్కకు పెడితే మీ ఆరోగ్యంలో స్వల్ప మార్పు, స్వల్ప నిస్సత్వ, ఆందోళన కొద్దిగా ఉంటుంది. వాటిని అధిగమించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి మార్పుల వల్ల ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా కొంతవరకు నెమ్మదిస్తాయి. ఈసారి కుటుంబ వ్యవహారాల్లో కొద్ది ప్రత్యేకమైన ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రతి పనిలో కొద్ది ఆలస్యం ఉంటుంది. ఇతరులను ఒప్పించి మెప్పించి చేయవలసిన పనులు ఎక్కువగా ఉంటాయి. ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో వాద వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రేవతి నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత, ఆనందంగా కనబడుతున్నది. అయితే పరిస్థితులు మీరు అధిగమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మీనరాశి వారికి మంచి ఫలితాలే రాబోతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయం ఒకటి, ఆర్థికపరమైన విషయంలో తొందరపాటుతనం అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని, చంద్ర ఈ 2 గ్రహాలకు చేస్తూ ప్రత్యేకంగా శుక్రుని గురించినటువంటి శుక్రగ్రహాన్ని కూడా పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తోడబుట్టిన వాళ్ళు, జీవిత భాగస్వామి వీళ్ళ విషయంలో వ్యవహారాల్లో మీరు సూటిగా ప్రవర్తించకుండా కొంత జాగ్రత్తగా వ్యవహారంతో మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టయితే కొన్ని మానసికంగా మీ సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఆవేశపూరితమైన ఆలోచనలు, ఆవేశపూరితమైన నిర్ణయాలు కాకుండా ఆలోచనతో కూడిన నిర్ణయాలు మీకు లాభాన్ని ఇస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఈ వార ఫలాలు సంక్షిప్తంగా మీకు తెలియజేయబడ్డాయి. దీని మీద మీ కామెంట్స్, మీ లైక్స్ చేయండి. మా యొక్క సబ్స్క్రిప్షన్ కూడా పెంచడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.